నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గద్దర్ గారి కూతురు వెన్నెల గారైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అసలు ఎందుకు కలిశారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే గద్దర్ కూతురు వెన్నెల గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. సార్, ఏంటంటారు అసలు దాని వెనకాల? గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతి లేదు విజయవాడ ప్రాంతాల్లో, గుంటూరు, విజయవాడ, అమరావతి ఆ ప్రాంతాల్లో ఎక్కడో చోట గద్దర్ గారికి ఒక పెద్ద విగ్రహం పెట్టాలి అని అడిగారు ఆవిడ. అయితే ఇక్కడ రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేకపోతే అనుమతులు కోరారు ఆవిడ అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. అంటే వేరే వాళ్ళు ఎవరో పెట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు కోరుతూ ఏదో ఒక ప్రాంతాన్ని వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు పర్మిషన్ ఇవ్వండి అని అడగటం కోసం వెళ్ళారు అనేది ఒక వెర్షన్. ఏదైనప్పటికీ అది చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆవిడ వెళ్ళటం అనేది ఒక్కసారి షాక్కు గురి చేసింది అందరినీ. అలాగే ఆవిడ తెలంగాణ సాంస్కృతిక ప్రతినిధిగా ఉన్నారు. అవును సార్. ఈ ఉన్న సందర్భంలో ఇక్కడ ఒక విగ్రహాల గొడవ జరిగింది. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలా వద్దా అనే సందర్భంగా పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు గొడవ చేశారు. ఆ గొడవ జరిగినప్పుడు ఎప్పుడూ కూడా వెన్నెల గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. సాంస్కృతిక ప్రతినిధిగా నిజానికి ఆ సందర్భంగా ఆవిడ వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుంటే చాలా బాగుండి ఉండేది. అంటే వాళ్ళు కోరింది కూడా తెలంగాణకి సంబంధించినటువంటి కళాకారులు గోడ అంజన్న ఉన్నాడు, అలాగే గద్దర్ ఉన్నాడు, వీళ్ళ విగ్రహాలతో కదా అక్కడ ఉండాల్సింది రవీంద్ర భారతిలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతూ ఇంత హడావిడి చేయటం ఏమిటి అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ వాదన ఏంటంటే సార్, తెలంగాణ టైం అప్పుడు ఉద్యమం టైంలో తెలంగాణకి సపోర్ట్గా పాట పాడండి అని బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగితే ఆయన ఆ పాట పాడలేదు, వ్యతిరేకించారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకి సంబంధించి ఏది ఆ తల్లి తెలంగాణ పాటకి సంబంధించి అందులో స్వరాష్ట్రముగా వర్ధిల్లాలి అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆ వాక్యం పట్ల నాకు వ్యతిరేకత ఉంది, అందుకని నేను ఆ పాట పాడను, అది మార్చి పట్టుకొస్తే పాడతానన్నాడు ఆయన. అసలు ఆ పాట రాసిన ఉద్దేశమే అది. ఆ సెంట్రల్ ఐడియా మీద ఆయనకి వ్యతిరేకత ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయనకు అనుకూలత లేదు, ఆయన వ్యతిరేకి. అంటే సమైక్య రాష్ట్రం ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్ష కలిగినటువంటి గాయకుడు ఆయన. ఆయన విగ్రహాన్ని తెలంగాణ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇక్కడ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయటం ఏమిటి అనేది ఒక గొడవ. నిజమే అది. అంటే సెన్సిటివ్ అంశాలు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ పాట పాడను అని చెప్పినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతూ గద్దరు, గూడంజన్న వీళ్ళ విగ్రహాలు పెట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనే ప్రశ్న బలంగా ముందుకొచ్చినప్పుడు తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన కీలక పదవిలో ఉన్నటువంటి వెన్నెల గారు ఎందుకు ఆ రోజున బయటకు వచ్చి తన అభిప్రాయం ప్రకటించలేదు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ముందుకు వచ్చింది. దానికి ఆవిడ సమాధానం చెప్పాలి. రెండోది, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే గద్దర్ మీద దాడి జరిగింది. ఆయన మీద బుల్లెట్ల వర్షం కురిసింది. ఒక బుల్లెట్ ఆయన చనిపోయే వరకు ఆయన బాడీలోనే ఉంది. కాబట్టి అటువంటి చంద్రబాబు నాయుడిని వెన్నెల వెళ్ళి విగ్రహం పెట్టమని అడగటం అనేది ఎంత మేరకు సబబు అనేది ఒక గొడవ. అంటే ఇక్కడ తెలంగాణలో పెట్టమని తెలంగాణ ముఖ్యమంత్రిని అడగవచ్చు కదా సార్, ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ అని సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు అవార్డ్స్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రిని అడగకుండా అక్కడికి వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని అడగాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కూడా విగ్రహం పెట్టడానికి ఇప్పుడు అక్కడ కూడా ఆవిడ వెళ్ళి ఎవరిని అడగాలి? చంద్రబాబుని కాదు అడగాల్సింది. అంటే ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు రూపాంతరం చెందినటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. అవును సార్. ఉమ్మడి రాష్ట్రంలో గద్దర్ గజ్జె కట్టనటువంటి పల్లె లేదు. ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు. ప్రతి ప్రాంతంతోనూ ఆయనకు ఒక అనుబంధం ఉంది, ప్రతి ప్రాంతంతోనూ ఆయనకి జ్ఞాపకాలు ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రాంత ప్రజల జ్ఞాపకాల్లోనూ ఆయన ఉన్నాడు. కాబట్టి ఈవిడ చేయవలసిన పని ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళని కలిసి ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో గద్దర్ స్మారకంగా ఇక్కడ ఏదైనా చేద్దాం. ఎందుకంటే ఆయనకి ఇదంతా తిరిగి మీకోసం పాటలు పాడాడు, మీకోసం ఆడాడు. కాబట్టి ఆయన మీ జ్ఞాపకాల్లో ఉన్నాడు. కాబట్టి ఒక విగ్రహం
పెడదాం ఇక్కడ, మీరు ప్రయత్నం మొదలు పెట్టండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ ప్రయత్నాలన్నీ ప్రభుత్వం అడ్డుకుంటే అప్పుడు మీరు వెళ్ళి మాట్లాడటం సబబు. అలా కాకుండా మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవటం, అంటే చంద్రబాబుని కలవటం ఎందుకు ఇబ్బంది పెట్టింది జనాలని అంటే, గద్దర్ ఏ ఆశయాల కోసమైతే పనిచేశాడో ఆ ఆశయాలకు తూట్లు పెట్టినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు. వెంగళరావు తర్వాత చంద్రబాబు విపరీతమైనటువంటి నిర్బంధాన్ని, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కూడా, ఎన్టీ రామారావు గారేమో మిస్సింగ్ మరణాలు అనే కార్యక్రమంలో భాగంగా అరెస్ట్ చేసి చంపేసి బాడీలు కూడా ఇవ్వకుండా తగలబెట్టేసి అసలు మేము అరెస్టే చేయలేదు అని బుకాయించటం చేశాడు ఆయన. చాలామంది అదృశ్యమయ్యారు ఆ టైంలో. తెలంగాణకు చెందినటువంటి గోపగాని ఐలయ్య ఈ రోజుకి ఏమైపోయాడో తెలియదు. ఆయన ఓ సినిమా చూస్తూ ఉండగా, హైదరాబాదులో ఉమర్ ముక్తార్ సినిమా చూస్తూ ఉండగా ఆ థియేటర్లోంచి తీసుకెళ్ళిపోయారు పోలీసులు. ఆ సినిమా హాల్లో ఆ రోజున్న వాళ్ళందరికీ తెలుసు ఆయన పట్టుకెళ్ళిపోయారని. అయినప్పటికీ మేము అరెస్ట్ చేయలేదు, మాకు తెలియదు అని మాట్లాడింది ప్రభుత్వం ఆ రోజున. ఇప్పటికీ అదే మాట్లాడుతుంది. కాబట్టి ఈ మిస్సింగ్ మరణాలు, తర్వాత ఈయన కోవర్ట్ ఆపరేషన్లు, నయీం ఇలాంటి ముఠాని పుట్టించిన వాడే చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ కోవర్ట్ ఆపరేషన్లని ప్రోత్సహించి, అంటే పార్టీ సింపథైజర్లని డబ్బులు ఎరవేసి కొని వాళ్ళ ద్వారా సమాచారాన్ని కొని చంపేయటం వ్యక్తుల్ని. నల్లా ఆదిరెడ్డి గారు వీళ్ళు బెంగళూరులో ఒక ఇంట్లో ఉంటే ఆ షెల్టర్ ఇచ్చినటువంటి అతన్ని కొనుగోలు చేసి గోవిందరెడ్డిని, అతని ద్వారా వాళ్ళకి మత్తు మందు కలిపినటువంటి భోజనం పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో కాల్చి చంపారు. ఇలాంటి అనేక సంఘటనలు చంద్రబాబు నాయుడు కాలంలో జరిగినాయి. ఆయన వాంటెడ్గానే ఈ పార్టీ విధానాలకు వ్యతిరేకి, ఏది ఆయన థియరిటికల్గానే వ్యతిరేకి. ఈ ఆలోచనలు ఉండకూడదు ప్రపంచంలోని కోరుకునే వాళ్ళలో చంద్రబాబు ముఖ్యుడు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నిర్బంధాన్ని ప్రయోగించినాయి, కానీ చంద్రబాబు నాయుడు అంత రూటెడ్గా నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి వాళ్ళు లేరు. ఆయన 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు నూతన ఆర్థిక విధానాలు అమలు మొదలైనటువంటి దశ అది. ఆ టైంలో కార్పొరేట్లకి ఆయన హామీ ఇచ్చాడు, ఈ దేశంలో విప్లవము ఇలాంటి పదాలు లేకుండా చూస్తాను నేను అని. ఆ ఇచ్చిన హామీ మేరకు ఈ కోవర్ట్ ఆపరేషన్ల పేరుతో ప్రతి జిల్లాకి లెక్క చెప్పాల్సిన అవసరం లేనటువంటి నిధులను పోలీసు విభాగాలకు ఇచ్చి, మీరు ఎవరినైనా కొనేసి దొడ్లో కట్టి వారి దగ్గర నుంచి సమాచారం తీసుకుని ఆ సమాచారం ఆధారంతో హత్యలు చేసేయండి అని చెప్పి ఓపెన్గా నడిపించినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఎలా కలుస్తావు అనేది ఒక గొడవ అయితే, గద్దర్ విగ్రహం గురించి మాత్రమే కాకుండా ఈవిడ లొంగిపోయినటువంటి మావోయిస్టులు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు లొంగిపోతున్నారు, లొంగిపోయిన వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించమని కూడా కోరారు ఈవిడ. అది కూడా నిజానికి గద్దర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక పద్ధతిలో ఉన్నాడు. అంటే పార్టీతో ఆయనకి కొన్ని విభేదాలు ఉన్నాయి, ఆయన బయటకు వచ్చేసాడు, ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి కూడా ప్రయాణం చేశాడు. అంటే ఆ రోజున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్తో కలిశాడు. పొలిటికల్గా ఎవరితోనైనా కలిసి నడవటానికి ఒక ఐక్య సంఘటన కట్టడానికి తప్పేం కాదు. అయితే చంద్రబాబు నాయుడు, గద్దర్ కూడా ఒకసారి ఒక వేదిక పంచుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇక్కడ అంటే కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేశాడు ఆయన రెండో ఎన్నికల్లో. ఏది 19 ఎన్నికలప్పుడు, 19 ఎన్నికల సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. నరేంద్ర మోడీ మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. మోడీ నువ్వు నాకంటే జూనియర్వి, గుర్తుపెట్టుకో, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేవాడు అప్పుడు ఆయన చంద్రబాబు. మాట్లాడుతూ కాంగ్రెస్తో కలిసి కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్కి గురై అలా నడిచాడు ఆయన. అప్పుడు ఆ సందర్భంగా జరిగినటువంటి ఒక సభ వేదిక మీద ఈయన ఆయనతో కనిపించాడు. అంతే తప్ప ఆ తర్వాత కానీ ఎప్పుడు చంద్రబాబుని గద్దర్ పొగిడిన సందర్భం లేదు. అందుకని ఇంత ద్రోహి అయినటువంటి విప్లవ పార్టీల పట్ల ఇంత దారుణమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి గద్దర్ని ఆంధ్రప్రదేశ్లో కూడా చాలాసార్లు అరెస్టులు చేశారు. ఆయన గుంటూరులో ఒక సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవ్వడానికి వెడితే
అరెస్ట్ చేసి తీవ్రంగా 3rd డిగ్రీ ఉపయోగించి ఆయన దళం మీద కూడా 3rd డిగ్రీ ఉపయోగించి అంటే టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుని వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆయన తిరిగి గుంటూరు బస్టాండ్, పాత బస్టాండ్ దగ్గరకు వచ్చి పాటలు పాడి జనాలను ఆకట్టుకుని విషయం చెప్పి వాళ్ళ సపోర్టుతో అక్కడ నుంచి వేరే ఊరు ప్రయాణించి వెళ్ళాడు ఆయన. ఇవన్నీ తెలుసు అందరికీ. కాబట్టి ఇన్ని జరిగినాయి, ఇన్ని నిర్బంధాలు జరిగినాయి. ఆట మాట పాట బంద్ తెలుగుదేశం హయాంలో. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి 89లో ఓడిపోయే వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా సభలు జరగనివ్వలేదు, ఎవరిని కలవనివ్వలేదు. తీవ్రమైనటువంటి నిర్బంధం అమలు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తెలుగుదేశంలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆవిడ వెళ్ళటం అనేది ప్రజా ఉద్యమాల పట్ల సానుభూతి, గద్దర్ పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరి హృదయాలని కలిచివేసింది. చాలామంది బాధపడ్డారు. మీరు చేయవలసిన పని ఇక్కడ ఆయన గురించి మాట్లాడేటువంటి ప్రజలు, ఆయన జ్ఞాపకాల్లో పదిలపరుచుకున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వచ్చి మమ్మల్ని కలిసి మాతో కదా మాట్లాడాల్సింది, మేము విగ్రహం పెడతాం కదా. ఇప్పుడు కారంచేడు మృతవీరుల స్తూపాన్ని కూడా గద్దరే ఆవిష్కరించాడు వెళ్ళి. అందుకని ఆయనకి రకరకాల అనుబంధం ఉంది ఆంధ్రప్రదేశ్తో. ఆంధ్రప్రదేశ్ పీడిత ప్రజల బాధ్యత అది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయటం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. ఈవిడ వెళ్ళి ప్రభుత్వాన్ని అడగటం అంటే, పైగా తను ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది ఇక్కడ తెలంగాణలో సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించి ప్రతినిధిగా వ్యవహరిస్తోంది ఆవిడ. ఇక్కడ జరిగినటువంటి విషయాల్లో ఆవిడ ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు. అందుకని నేను ఇందాక రవీంద్ర భారతి ఇన్సిడెంట్ చెప్పాను. ఇక్కడ కూడా విగ్రహం పెట్టమని మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ ఏర్పాటు ఏదైనా చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటంటే, అంటే తన అధికారంలోకి వచ్చే ముందు కూడా చెప్పింది ఏంటంటే, గద్దర్ ఎంత అంటే తెలంగాణ కోసం ఎంత చేశారు, కానీ ఆ గద్దర్కి విలువ ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. అండ్ గద్దర్ అవార్డ్స్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు నిజంగానే అంటే వెన్నెల గారు అడక్క ముందే గద్దర్ గారి విగ్రహం ఒకటి ఆవిష్కరించాలి కదా. అంటే ఎవరు అడక్క ముందే ఆయన మీద అంత గౌరవం ఉంటే ఖచ్చితంగా చేయాల్సింది, ఇంతవరకు చేయలేదు. మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఏదో మధు యాష్కి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అంటే ఆయన బట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి వెళ్ళి విపరీతంగా స్ట్రెయిన్ అయ్యాడు, ఆ స్ట్రెయిన్ అయిపోవడం వల్లనే ఆయన మరణం దాకా వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అదొక గొడవ. అది అంటే విక్రమార్కని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఆయన. ఇలా నానా గందరగోళం ముందు ఇక్కడ కూడా ఉన్నప్పటికీ వీటన్నిటికీ గద్దర్ని వాడేసుకుంటున్నారు అందరూ. ఎవరు ఎలా పడితే అలా వాడేసుకుంటున్నారు. ఆ సందర్భంగా కూడా ఆవిడ ఖండిస్తూ ఏమీ మాట్లాడలేదు. ఇది ఒక స్కీమ్ ప్రకారం మాట్లాడుతున్నారండి మీరు, అంటే దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారు, ఆ వివక్ష మీ మనసులో ఉంది, అందులో భాగంగానే ఈ మాటలు వస్తున్నాయి మీ మనసుల్లో నుంచి అనేది ఆవిడ వేదిక మీద మాట్లాడి ఉండాల్సింది. మాట్లాడలేదు. అలాంటి కీలక సందర్భాలు అనేకం తెలంగాణలో జరుగుతున్నా ఆవిడ ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు. అటువంటిది వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవటము, ఆవిడతో చాలా అనుకూలంగా మాట్లాడటము, తప్పనిసరిగా నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పడము, అంటే ఒక పక్కనేమో ఆ ఉద్యమాలని నెత్తుటేరుల్లో ముంచుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ. ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతో కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కానీ దాన్ని మించినటువంటి లెవెల్లో కగారు పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నట్టు, పైగా ఒక డేట్ చెప్పి ఈ డేట్ లోపు మేము చంపేస్తామంటున్నారు. ఆ డేట్ ముందుకు వచ్చేసింది, ఇంకో 4 రోజులే టైం ఉంది. ఈ టైంలో ఈవిడ వెళ్ళి లొంగిపోయినటువంటి మావోయిస్టులకి ఉపాధి అవకాశాలు కల్పించండి, అలాగే మా నాన్నగారి విగ్రహం పెట్టండి. ఏ స్ఫూర్తినైతే గద్దర్ విగ్రహం ప్రజలకు ఇస్తుంది, గద్దర్ ద్వారా ఏ స్ఫూర్తినైతే ప్రజలు పొందారో ఆ స్ఫూర్తికి ఇబ్బంది కలిగించేటువంటి అంశం అది. అందుకని ఆవిడ వెళ్ళటం అనే దాని మీద బహిరంగంగా ఆవిడ ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.